సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మేము గత 10 రోజులుగా ఏ కడప దట్టినా కూడా ఇలా గోపన్న చేసిన అభివృద్ధి గురించి కావచ్చు, వాళ్ళ ఇండ్లల్లా కలిసిమెలిసి ఉన్నట్టు కానీ వాళ్ళ ఇంట్లో ఒక బంధం లాగా ప్రతి ఇంటికి పోయినా కూడా గోపన్న గురించి గొప్ప చెప్తున్నారు. అయ్యో మా గోపన్న మా నుండి దూరం అయింది అని చెప్పేసి బాధపడుతున్నారు, ఏడుతున్నారు. కనుక సునీతమ్మ ఇలాంటి టైంలో మేము అండగా ఉండాలి అని చెప్పేసి ఒక దిక్కు అయితే, వీళ్ళు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా 2 సంవత్సరాలల్లా 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఒక్కటి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు. అదే హైదరాబాద్ మొత్తం కూడా ఆగం చేస్తున్నారు అని చెప్పేసి మాకు రోజు భయభావంతో ఉంటున్నాం అని చెప్పేసి, ఎప్పుడు ఏ వచ్చి ఇల్లు పడతారో తెలియని పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మేము మా ఓటు సునీతమ్మకు, కారు గుర్తుకు, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి. ఏ ఇంటికి పోతున్నా మాకు బ్రహ్మరథం పడుతున్నారు, ప్రతి ఇంటికాడ రిసీవ్ చేసుకుంటారు, కూర్చుండు బిడ్డ, అయ్యో మీరు ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డ, ఛాయ్ తాగండి అని చెప్పేసి మీకు ఓటేస్తామని చెప్పేసి బలంగా చెప్పి పంపుతారు. ఖచ్చితంగా ఈసారి మళ్ళొక్కసారి బీఆర్ఎస్ జెండా జూబ్లీస్ లో ఎగరబోతుంది. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం మళ్లీ జనాలు కోరుకుంటున్నారు దానికి ఇది ఒక నిదర్శనం కాబోతుంది. ఇదే జూబ్లీ ఎలక్షన్ రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నది. ఈ కాంగ్రెస్ చేస్తున్న అవినీతిని ఎండగట్టబోతున్న ప్రాంతం ఈ జూబ్లీ హిల్స్ కాబోతుంది. కనుక మీ జవహర్ నగర్ లో దాదాపు మేము ఇప్పటి వరకు 700-800 ఇండ్లు తిరిగినాం. ఏ ఇంటికి పోయినా కూడా గోపీనాథ్ అన్న గురించి గొప్ప చెప్తారు, సునీతమ్మ గురించి గొప్ప చెప్తారు. దీంతో పాటు కేసీఆర్ గతాన్ని 10 సంవత్సరాలు నెమరు వేసుకుంటున్నారు, కేటీఆర్ గారు చేసిన పనులు నెమరు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా సునీతమ్మ గారి కారు గుర్తుకు ఓటేస్తారు, బ్రహ్మాండమైన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తారని చెప్పి చెప్తాం. అంటే ఇప్పుడు చాలా మంది మేము ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ వస్తున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ లో మాకేమొచ్చిందంటే, బీఆర్ఎస్ పార్టీ సానుభూతి ఓట్ల కోసం గోపన్న గారి భార్యకి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. సానుభూతి ఓట్లతోనే గెలుస్తుందా బీఆర్ఎస్ పార్టీ? గతాన్ని మర్చిపోతారు. కేసీఆర్ గారు ఎక్కడ కూడా బై ఎలక్షన్లు వస్తే ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇలా సానుభూతి కోసం కాదు. కేసీఆర్ గారి మీద ఈసారి 10 ఏళ్ల కేసీఆర్ పాలన మీద 2 సంవత్సరాల విధ్వంసం మీద జరుగుతున్న పోరాటం తప్ప ఇక్కడ ప్రతిసారి మేము ఎల్లొకసారి చెప్తున్నాం, వీళ్ళు 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఆగం చేసిండు. హైడ్రా పేర్లు కావచ్చు, లేకపోతే ఇంకో దాని పేరు కావచ్చు, ఇలా ఈ హైదరాబాద్ నగరాన్ని విచ్ఛిన్నంగా చేస్తుండ్రు. కాబట్టి అదంతా మనసు పెట్టుకున్నారు కదా, కరెంట్ వస్తలేదు అని చెప్తున్నారు. మేము ఒక్కొక్కరు రియల్ ఎస్టేట్ రంగంలో మొత్తం కుప్పగూలిపోయిందని చెప్తున్నారు. అదే నీళ్ళు వస్తలేదు, జిహెచ్ఎంసీ నీళ్ళు వస్తలేవు అని చెప్తున్నారు. ఐటీ మొత్తం నాశనం అయిందంటే, ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు గొప్ప ఆలోచించేవాళ్ళు, ఆలోచించే శక్తి కావాలి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మీరు ఎక్కడి నుంచి బిడ్డ అంటే మీరు సిరిసిల్ల, వేములవాడ ప్రాంతం, కరీంనగర్ ప్రాంతం నుంచి వెళ్ళి వివిధ ప్రాంతాల నుంచి వచ్చామంటే, మీరు తప్పు చేసిరు బిడ్డ, మేము ఓట్లు వేసుకున్నాం, కేసీఆర్ ని కడుపులో పెట్టుకున్నాం, మేము కాపాడుకున్నాం, మేము ప్రతి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పెట్టినాం, మీరు తప్పు చేసిరు అని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని ప్రశ్నిస్తారు. కనుక ఇది సానుభూతి ఓట్లు కాదు. కేసీఆర్ గారికి 10 ఏళ్ల పాలనకు 2 సంవత్సరాల విధ్వంసం జరుగుతున్న పోరాటం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు ఉంటారు. ఇలా సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మేము అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చారు కదా, దీనిపై మీ అభిప్రాయం? నవీన్ యాదవ్ గురించి మేము ఏ ఇంటికి పోతున్నా కూడా చెప్తున్నారు. ఆయన గెలిస్తే, ఆయన కాదు గెలిచింది, ఒక 100 మంది ఎమ్మెల్యేలు తయారవుతారు, ఎక్కడికక్కడికి వివిధ అమ్మలను ఆగం చేస్తారు, ఏ రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితుల్లో మేము ఉండము అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. గతంలో వాళ్ళ బాబు చేసినా కూడా గుర్తు చేసుకుంటారు. కనుక మేము కాంగ్రెస్ కు ఓటేసే పరిస్థితి లేదు. ఇలా మేము ఆ జోలికే పోము కాంగ్రెస్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇక బీజేపీ ఆ క్యాండిడేట్ వల్ల కూడా తెలియదు అని చెప్పేసి వాళ్ళు అంటారు. కనుక ఈసారి గెలుచు కేసీఆర్ కారు గుర్తు. సార్, జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న దానికన్నా మరి అసలు ఏ నాయకుడు అయితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారు ప్రజలు? ఎవరు ఒక లీడర్ గా కావాలి? ప్రజలు బీఆర్ఎస్ నాయకత్వాన్ని విశ్వసిస్తారు. గతంలో శాసనసభ ఎలక్షన్ లో జరిగినటువంటి మొత్తం హైదరాబాద్ అసెంబ్లీ స్థానాలు మొత్తం లెక్క పెడితే మొత్తం టోటల్గా సుమారుగా ఒక 20 అసెంబ్లీ స్థానాలకు సుమారుగా 19 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఎందుకు గెలుచుకుందంటే కేసీఆర్ నాయకత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఐటీ రంగం సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, ఉన్నత విద్యకు సంబంధించిన వ్యక్తులు కానీ, ప్రతి ఒక్క వర్గం అంటే పీడిత వర్గం నుంచి పై స్థాయి వర్గం వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించింది. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో శాసనసభ ఎలక్షన్లో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. కాబట్టి దాని నిదర్శనమే కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్న దాంట్లో డౌట్ ఏం లేదు, ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, సో అలా అయినా ప్రజలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉందా ఈ ఉప ఎన్నికల్లో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాని అధికారంలో లేనప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి సందర్భం యావత్ తెలంగాణ ప్రజానీకంలో చూస్తా ఉన్నాం. గత ఎన్నికల్లో పోలిస్తే ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వానికి, ఇప్పుడున్నటువంటి రేవంత్ నాయకత్వంలో సాగుతున్న కాంగ్రెస్ నాయకత్వానికి చాలా తేడా ఉంది.
ఎందుకంటే గతంలో కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇయ్యనటువంటి హామీలు నెరవేర్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఈరోజు పేద ప్రజలను మోసం చేసేటువంటి ఒక కుట్రపూరిత కోణంలో మసిపూసి మారేడుకాయ వేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజలు కొత్తదనాన్ని ఏమన్నా రేవంత్ రెడ్డి వస్తే కేసీఆర్ కంటే ఏమన్నా ఎక్కువ ఇవ్వగలుగుతారు కావచ్చు అనేటువంటి విషయాన్ని సుమారు ఒక విషయం చిన్న సందర్భం ఏంటంటే కళ్యాణ లక్ష్మి మా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా లేదు. కానీ కళ్యాణ లక్ష్మి అడగని పేదింటి బిడ్డ పెళ్లి సహకారం చేయడానికి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. కానీ దీన్ని తక్కువ చేసి చూపెట్టడానికి ఆడవాళ్లకు ఏదైతే ఉంటుందో దానిలో భాగం ఏంటంటే మీరు మమ్మల్ని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మీకు తులం బంగారం ఇస్తామని చెప్పేసి మహిళలకు మోసపూరిత మాటలకు ఈరోజు తెలంగాణ యావత్ ప్రజానీకం మోసపోయిందనేటువంటి మాట సుస్పష్టంగా కనిపించింది. దాంతో పాటుగా గత 10 సంవత్సరాలలో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అభివృద్ధి ధ్యేయంగా దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో తీర్చిదిద్దితే గత కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలలో కేవలం హైడ్రా పేరిట పేదల ఇల్లు కూల్చేటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కారు పేదల ఇళ్ల గూర్చి వాళ్ళ గుండెలు ఈస్తా ఉంది హైడ్రాతో అని చెప్పేసి కూడా సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓకే సార్, జూబ్లీ హిల్స్ ఎన్నికల విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో గోపీనాథ్ గారి వైఫ్ కి ఇవ్వటం జరిగింది కదా, అంటే సానుభూతి ఓట్లు కావాలి, ఎలా అయినా గెలవాలి అన్న ఉద్దేశంతోనే వారికి టికెట్ ఇవ్వడం జరిగిందా? ఇప్పుడు ఒకటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో జూబ్లీ హిల్స్ ప్రజల గుండెల్లో గోపీనాథ్ గారి యొక్క ముఖ చిత్రం ఉంటది. ఈరోజు వాళ్ళ భార్యకు సునీతమ్మకు అండగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ గారి ఫోటో ఏ పోలీస్ స్టేషన్లలో ఎక్కడ ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ కుటుంబ చరిత్ర ఈ రోజు గత 4 పర్యాయాలుగా గోపీనాథ్ గారు పేదలకు అండగా ఉన్నాడు కాబట్టి పేద ప్రజల గుండెల్లో ఉన్నారు. ఇలా నవీన్ యాదవ్ గారు వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉందో ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలకు అందరికి తెలుసు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళ గురించి మాట్లాడితే భవిష్యత్తులో భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. భయభ్రాంతులకు గురై కూడా వాళ్ళ మీద ఎక్కడ కూడా పేద ప్రజలు గొంతుక ఇప్పుతలేరు. ఎందుకంటే ఒకవేళ మేమేమన్నా వారి గురించి తప్పుగా మాట్లాడితే మాపై మళ్ళీ ఏమన్నా దాడులు జరుగుతాయా అనేటువంటి ఒక భయంతో వాళ్ళ మీద ఎటువంటి మాటలు మాట్లాడలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. అయితే రేపు జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందంటారా? 100% ప్రజలు మార్పు కోరుకున్నారు. గతంలో అలవిగాని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కానీ ఇప్పుడు ప్రజలు మేలుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ రోజు అభివృద్ధిలో ఉన్నటువంటి హైదరాబాద్ ఏదైతే ఉందో ఈ రోజు హైడ్రా పేరిట రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి. చిన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల నుంచి ఉన్నత వర్గాలు కూడా ఈ రోజు హైదరాబాద్ లో బతకాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇచ్చినటువంటి హామీలు ఆ దొంగ హామీలు ఏవైతేనో ఒక్కరు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఓటు ద్వారా బీఆర్ఎస్ పార్టీని మాటల ద్వారా కాదు, ఏ పేద జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ ఇంటి తలుపు తట్టినా కూడా ఖచ్చితంగా మేము మాగంటి గోపన్న గారి భార్యకు సునీతమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ నవంబర్ 11న కారు గుర్తుకు ఓటేసి పెద్ద మొత్తంలో గెలిపిస్తామని ఒక పేద ప్రజలు కానీ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఉన్నత వర్గాలు అట్టడుగు వర్గాలు ఏ వర్గం చూసినా కూడా ఖచ్చితంగా గోపన్న భార్యను ఖచ్చితంగా ఆపద కాలంలో అండగా ఉంటామని చెప్పేసి ప్రతి పేదగుండే చెప్తా ఉన్నటువంటి సందర్భం.